నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. సో ఇది తీసుకుంటే నిరుద్యోగులు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ అనంతరం మనతో పాటు మాట్లాడిన కొంత నిరుద్యోగులు ఉన్నారు. ఎందుకంటే ఏదైతే ప్రభుత్వం మొండి వైఖరి చూపిస్తుంది నిరుద్యోగుల పట్ల, ఏదో వాళ్ళు చేసిన డిమాండ్స్ నెరవేర్చంటూ ఈ రోజు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చలో ఢిల్లీ ఎమ్మెల్సీల ఇల్లులు ముట్టడి చేస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం అన్న. ఏందన్న ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టేసి ఎమ్మెల్సీల ఇల్లులు ముట్టడి అని చెప్పేసి కూడా ప్రకటన చేయడం జరిగింది. చలో ఢిల్లీ అని కూడా చెప్పడం జరిగింది. ఏంది ముఖ్య ఉద్దేశం? మేము గెలిపించుకుంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాం. ఎమ్మెల్యేలు గెలవడం వల్ల కొంతమంది ఎమ్మెల్సీలు అయ్యారు. వీళ్ళ వల్ల కాంగ్రెస్ అనేటువంటి వాళ్ళ అధికారాన్ని ఎంజాయ్ చేస్తుంది. మరి ఎవరిలో దగులుబాజీ వాళ్ళు కొంతమంది సమాచారం ఇవ్వడం వల్ల ఇవాళ మమ్మల్ని నాశనం చేసేటటువంటి నిర్ణయాలు వచ్చేటప్పుడు మేము కాళ్ళకు బల్పం కట్టుకొని తిరిగి గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించడం లేదు మా విషయం పట్ల? కాబట్టి ఆ ఎమ్మెల్యేలు స్పందించేంత వరకు, వాళ్ళు సెక్రటరియట్ కాడికి ఉరికొచ్చేంత వరకు వాళ్ళ ఇల్లు ముట్టడిచ్చి వాళ్ళని పరుగులు పెట్టిస్తాం. అండ్ ఇంకోటి చూసుకుంటాను, మీ అంటే స్టూడెంట్స్ ని కూడా అడ్డ మీద కూలీలు అన్నట్టు కూడా కొంతమంది మాట్లాడడం జరిగేది. దయాకర్ లాంటి వాళ్ళు అంటే కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు. సో వాళ్ళకి ఏం చెప్తారు మరి? ఇగో వాళ్ళ అడ్డ మీద కూలీలు, వాళ్ళకి ఏది లేదు. వాళ్ళ అడ్డ మీద కూలీలు లెక్కనే ఎక్కడ పడితే అక్కడ యూనివర్సిటీలో ఉన్నప్పుడు చేసినటువంటి చిల్లర పనులు వాళ్ళకు గుర్తొస్తాయి. వాళ్ళ యొక్క అచేతన స్థితిలో ఉన్నటువంటి గతంలో చేసినటువంటి మానసికంగా వాళ్ళ మెదడులో కుంగి ఉన్నటువంటివి ఇప్పుడు పొరలుగా తెరుచుకొని వస్తున్నాయి. వాళ్ళకప్పుడు అడ్డ మీద కూలీలు కాబట్టి, వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు కాబట్టి, వివిధ పార్టీలకైనా దేనికైనా వాళ్ళు చేసిన ధర్నాలు పెయిడ్ ఆర్టిస్ట్ ధర్నాలు కాబట్టి, వాళ్ళు చేసినటువంటి ధర్నాలు సురభి నాటక డ్రామాలు కాబట్టి, అలాంటి ధర్నాలు కాబట్టి ఇలాంటివి గుర్తొస్తాయి. వాళ్ళకి వాస్తవాలు చేసినాడు, వాస్తవాలను గుర్తు పెట్టుకొని ప్రజలలోకి వచ్చి నిజంగా నిరుద్యోగుల యొక్క సమస్యను తెలుసుకుంటాడు. వాళ్ళకు కనిపించేది అదే కాబట్టి వాళ్ళు అదే మాట్లాడతారు. అలాంటి చిల్లర మల్లరగాళ్ళను ఎవరినో చల్లని వాళ్ళను, చల్లని మాటలు మాట్లాడేటోళ్ళను, చల్లని వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళను, వాళ్ళ గురించి మేము మాట్లాడడం, వాళ్ళ పేర్లను కూడా ఎత్తాము. అంటే ఇంకోటి చూసుకుంటే నిన్న ఓయి క్యాంపస్ లో కూడా జర్నలిస్టుల మీద కానీ విద్యార్థుల మీద కానీ పోలీసులు దాడులు చేయడం జరిగింది. మొన్న టీజీపీఎస్సీ ముట్టడిలో కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేసిన పరిస్థితి, రాత్రి 12-1 గంటల వరకు స్టేషన్ లోనే కూర్చోబెట్టిన పరిస్థితి. సో ఎట్లా చూడొచ్చు? ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి, అసలు దిగిరాని పరిస్థితి. ఏం చెప్తారు దీనికి? అసలు వీళ్ళు ఏదైతే చెప్పారో నిరుద్యోగుల ప్రభుత్వాన్ని ఫెయిల్ అయ్యారు. రేవంత్ అన్న ఆడపిల్లలకు అండగుంటున్నాడు, అది అటర్ ఫ్లాప్ అయిండు. ఎందుకంటే ఆడపిల్లల్ని 14 కిలోమీటర్లు నడిపేయడంలోనే ఫెయిల్. తర్వాత అదే ఆడపిల్లల్ని ఒక ఏది లేకుండా వాళ్ళ కట్టుబట్టలతోటి చల్లటి చలికి ఒక ల్యాండ్స్కేప్ గార్డెన్ లో ఆర్ట్స్ కాలేజ్ ముంగట పడుకోబెట్టిందంటేనే రేవంత్ ప్రభుత్వం అనేది అత్తర్ ఫ్లాప్. ఇక రేవంత్ అన్న వల్ల మాకు రక్షణలు వస్తాయి, రేవంత్ అన్న వల్ల మాకు మేలు జరుగుద్ది, రేవంత్ అన్న మా అన్న కూడా మా మూర్ఖత్వం. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్తర్ ఫ్లాప్ అయింది. ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేము. నిన్న జర్నలిస్టుల పైన దాడి, ఈ దాడి అనేటటువంటిది ఒక వీళ్ళకు మాకు ఈ రోజు మాట్లాడే హక్కునే హరించిన వాళ్ళు రేపు మా జీవించే హక్కును కూడా వీళ్ళు కాల రాస్తారు. ఇక మమ్మల్ని చంపుతారేమనేటువంటి ఒక భయం ఉంది. కాబట్టి మా ఆర్టికల్ 19 భంగపరిచారు. రేపు ఆర్టికల్ 21 కూడా మా జీవించే హక్కు కోల్పోతాం. ఎట్లా కోల్పోతాం అంటే, మాకు ఉద్యోగం రానప్పుడు మాకు తిండి దొరకదు, తిండి దొరకనప్పుడు చనిపోతాం. మాకు ఉపాధి అవకాశాలు లేనప్పుడు మా తల్లిదండ్రులను సాదుకోలేము, మా మీద డిపెండ్ అయ్యిండ్రు. ఇంకొక 5-10 ఏళ్ళు పోతే మా తల్లిదండ్రులను సాగే బాధ్యత మాది. అలాంటప్పుడు మేము చావాలి, మా తల్లిదండ్రులు చావాలి. మా జీవించే హక్కు కోల్పోతున్నాం కాబట్టి అతి త్వరలో మేము ఖచ్చితంగా ఢిల్లీకి వెళ్ళి మాకు ఎవరైతే హామీలు ఇచ్చిర్రో వీళ్ళ నమ్మలే కాబట్టే వీళ్ళు ఏం చేసిర్రు, రాహుల్ గాంధీని తీసుకొచ్చారు. లాస్ట్ కు రాహుల్ గాంధీని తీసుకొచ్చారు. కాబట్టి మాకు హామీ ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారి దగ్గరికి వెళ్ళి మా గోడుని వినిపించుకుంటాము. అంటే మీకు రాజకీయ రంగులు పులుముతున్నారు, ఏదో మీ వెనకాల పార్టీలు ఉన్నట్టు, బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు, మీకు అంతా వాళ్ళే చేస్తున్నారు ప్రధానంగా చెప్తున్నారు. ఏంది మరి నిజంగా ఉందా లేదా ఏంది? నిజం చెప్తారు. వీళ్ళకు చేతగా ఆడలేక మధ్యలో బాగాలేదు అన్నట్టు ఉన్నది. వీళ్ళకు మీకు ఉన్నటువంటి డిమాండ్లు నెరవేర్చలేక తప్పించుకోవడానికి వేరే పార్టీలకు రంగులు పిలిపి మమ్మల్ని మా కోరికలు తీర్చట్లేరు. అంతకు మించి ఏం లేదు. మరి ఇదే రాజకీయం గురించి మాట్లాడితే జస్ట్ ఒక 8 months బ్యాక్ వెళ్తే మరి మమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళు బస్సులలో తిప్పించారు కదా. మరి కాంగ్రెస్ ఏఐసీసీ డబ్బులు ఇచ్చింది కదా. మీ ఎన్నికల ఖర్చులలో అవన్నీ ఉంటాయి కదా. మీరు ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చినటువంటి ఖర్చులలో మరి అవన్నీ ఉంటాయి. మరి అవన్నీ ఇప్పుడు ముంగడ పెట్టు. మరి మాకు రాజకీయాలకు ఏం సంబంధం? మమ్మల్ని ఎందుకు తిప్పిర్రు? మరి దానికి సమాధానం చెప్పు. దానికి సమాధానం చెప్పాలి. ఇంకొకటి మీకు అడుగుతున్నాం, వీళ్ళు ఏమంటున్నారు, కేటీఆర్ ను హరీష్ రావును మీరు వచ్చి ధర్నా చేయరి, ఆమర నిరాహార దీక్ష చేయరి నిలుస్తుంటున్నావు. ఇలా మరి నువ్వు ఇవాళ నీ బల్మూరు వెంకట నీటి గురించి ధర్నా చేస్తున్నాడు కదా. మరి రాహుల్ గాంధీ ఆమర నిరాహార దీక్ష చేయమని ఢిల్లీలో, లేకుండా రేవంత్ రెడ్డి ఆమర నిరాహార దీక్ష చేయమను. మరి మోడీ రద్దు చేస్తాడు.
ఈ మాట మేమంటే మేము బీఆర్ఎస్ తొత్తులం అంటారు. ఖబర్దార్ చెప్తున్నా, ఎవరం తొత్తులం కాదు. ఇలాంటి తొత్తులనే మాటలు మాట్లాడితే మీ తోలు తీస్తాం. సో ఇంకోటి ఏదో చూసుకుంటా డిఎస్సి కూడా హాల్ టికెట్లు రేపు ఎల్లుండి రాబోతుంది. ఇక్కడ కొన్ని ఎగ్జామ్స్ కూడా పోస్ట్ పోన్ అని చెప్పేసి మీరు పోస్టులు పెంచాలంటే వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఇంకోటి హాల్ టికెట్లు కూడా రాబోతున్నాయి. ఒకవేళ వస్తే ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ముందు ఎట్లాంటి ఉండబోతుంది కార్యాచరణ? ఖచ్చితంగా ఈ కార్యాచరణ ఉధృతమే. వాళ్ళు ఊహించని తీరుగా ఇది మలుపు తిరిగింది. ఖచ్చితంగా మాకు పౌర సమాజం మద్దతు వస్తుంది. ఆ పౌర సమాజం మద్దతుతోటే మేము ఎన్టీఆర్ స్టేడియంలో నిరుద్యోగ మహాగర్జన నిర్వహించబోతున్నాం. చలో ఢిల్లీని 1000 మందితో నిర్వహించబోతున్నాం. రేపు మంత్రుల ఇల్లు, ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల ఇల్లు ముట్టడిస్తున్నాం. నిరుద్యోగులారా, మీరు మాత్రం ఎవరైనా ఎక్కడ స్థానికంగా ఉన్నోళ్ళు అక్కడ మీ జడత్వాన్ని వదిలి మీ కుర్చీలను మడతపెట్టి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ఇంటి దగ్గరికి వెళ్ళండి. మీ కుర్చీలు ఆన్నే వేసుకోండి, ఆన్నే చదవండి. మన యొక్క డిమాండ్ నెరవేరేంత వరకు అక్కడనే వాళ్ళు ఇల్లు ముట్టడి పెట్టండి. పోతంటే మిమ్మల్ని సెక్రటరియట్ కార్లు ఎక్కించుకొని హైదరాబాద్కు తీసుకొని రావాలి. సెక్రటరియట్ లో మన యొక్క డిమాండ్ నెరవేరేంత వరకు కూడా రేపటి నుంచి ఎమ్మెల్యేలను మంత్రులను ఎమ్మెల్సీలను గడప దాటనీయకుండా మీరు నిర్బంధం చేయాలని నిరుద్యోగులకు అందరికి పిలుపునిస్తున్నాం. ఇంకోటి చూసుకుంటే ఇందాక వెలుగు పేపర్ కూడా కాల్చడం జరిగింది. ఎందుకు అంత ఆగ్రహం? ఎందుకు? మాకు ఆగ్రహం లేదు, ఆవేశం లేదు. మా నిజమైనటువంటి హక్కులను, మా నిజమైనటువంటి ఆకాంక్షలను వాళ్ళు రాయట్లేదు, వాళ్ళు వక్రీకరిస్తున్నారు. పెయిడ్ ఆర్టిస్టులతోటి రాపిస్తున్నారు, ఈ పెయిడ్ ఫ్రీలాన్సర్లతోటి రాపిస్తున్నాడు. ఆయనకు నిజంగా జర్నలిస్ట్ అయితే మరి ఇన్ని రోజులు ఇన్ని యూట్యూబ్ ఛానల్లో వస్తున్నాయి, మెయిన్ స్ట్రీమ్ మీడియా V6 ఎక్కడ చూపించలేదు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెడితే చూపించలేదు. నిన్న మీడియా పైన దాడి జరిగితే మరి ఎందుకు రాలేదు, ఎందుకు చూపించలేదు? వాళ్ళది మీడియా కాదా? రేపు ఈయన ఎప్పుడు అధికారం ఈయన సొంతమా? రేపు అధికారం మారినప్పుడు ఈయన మీడియా వాళ్ళని కొడితే అప్పుడు ఏడ తలకాయ పెట్టుకుంటాడు? ఎక్కడ మరి ఎక్కడ మరి ఎన్నాళ్ళు నువ్వు రేవంత్ అన్న పాట పాడతావు, రేవంత్ అన్నకు వంతన పాడతావు చెప్పు. ఆయన పాటకు నువ్వు ఎన్నాళ్ళు పాడతావు? కాబట్టి ఇలా వంట పాడేటటువంటి సంస్కృతిని విడనాడి నువ్వు ప్రజల యొక్క గొంతుకగా ఉండాలని వెలుగు పేపర్ను కాలబెట్టడం జరిగింది. ఇది వీళ్ళ వెలుగుకు సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ కూడా తగ్గించమని అడుగుతున్నాం. వెలుగు పేపర్ను చదవద్దని నిరుద్యోగులకు సూచన చేస్తున్నాం, వాళ్ళని అభ్యర్థిస్తున్నాం. అట్లనే వీళ్ళకు ఉన్నటువంటి ఛానళ్ళు కూడా V6 ఛానల్ కూడా ఎవరు చూడొద్దని కూడా వీళ్ళని వేడుకోవడం, మా నిరుద్యోగులను కానీ నిరుద్యోగ తల్లిదండ్రులను కానీ వేడుకోవడం జరుగుతున్నది. ఖచ్చితంగా నిరుద్యోగులారా, వెలుగు పేపర్ను చదవద్దు, V6 న్యూస్ ఛానల్ చూడొద్దు. V6 న్యూస్ ఛానల్ మీ ఛానల్ లిస్టులోకి వెళ్ళి, మీ ఫేవరెట్ ఛానల్ లిస్టులోకి వెళ్ళి తొలగించండి. వెలుగు పేపర్ను మీరు బహిష్కరించండి అని నిరుద్యోగులకు, నిరుద్యోగ తల్లిదండ్రులను వేడుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.